నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోడుమూరు చేరుకున్న జగన్ బస్సు యాత్ర. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రబాబు స్పెషల్ ట్వీట్. 14 ఏళ్ల వనవాసం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ గోవింద. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు. మరొకసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్. మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు కుటుంబం. ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 3వ రోజు కొనసాగుతుంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పెంచికలపాడు నుంచి 3వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. 3వ రోజు బస్సు యాత్ర సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా కర్నూలు జిల్లా సిద్ధమా అని ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం బస్సు యాత్ర కోడుమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ ను వైసీపీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. జగన్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటుమూరి రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. ఈనాటి బస్సు యాత్రలో ఎమ్మిగనూరులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎక్స్ వేదికగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పెషల్ ట్వీట్ చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలని తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకిత భావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుంది తెలుగుదేశం. మరొకసారి మీ అందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలని చంద్రబాబు ట్వీట్ చేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందాకు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. 1990లో హీరోగా ఆయన బాలీవుడ్ ను ఒక ఊపు ఊపారు. గోవింద డాన్స్ లో అప్పట్లో ప్రేక్షకులని మైమర్పించాయి. తాజాగా గోవింద మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. దాదాపు 14 ఏళ్ల బ్రేక్ తర్వాత పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన షిండే వర్గంలో నిన్న ఆయన చేరారు. సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన శివసేన కండువా కప్పుకున్నారు. मेरे साथ में मित्रगण यहाँ पे आए हुए हैं, मैं आप सब लोगों का धन्यवाद देता हूँ। जो लोग यहाँ पे पत्रकार वर्ग से आए हैं, आप सभी का धन्यवाद देता हूँ और ईश्वर से प्रार्थना करता हूँ कि जो काम मुझे मिलेगा मैं ईमानदारी के साथ वो काम 2004 से 9 तक में था, फिर मतलब के पॉलिटिक्स में 4 से 9 था और वो 14वीं लोकसभा थी। ये कमाल का इत्तेफाक है, इत्तेफाक ये सत्य है, सच का कि ये 14वीं लोकसभा थी। उसके 14 वर्ष बाद मैं आज पुनः मैं आया हूँ इस जगह पे। अरे बोलिए तो पुनः आया हूँ यहाँ पे और मैं उम्मीद करता हूँ कि जो आप जो काम कर रहे हैं, चाहे सौंदर्यीकरण के हो, चाहे प्रोग्रेस के हो, चाहे जो इंफ्रास्ट्रक्चर्स के विषय के हो, वो तो हो ही रहे हैं, वो आप सब देख रहे हैं। मुझे ऐसा लगता है कि जो अभी इससे पहले कभी देखा नहीं। जैसे मैं उदाहरण कहूँ, ईश्वर से डर के उदाहरण देना चाहूँगा, क्योंकि जिस वक्त हम प्रार्थना कर रहे होते हैं तो ये प्रार्थना होती है कि किसी की दृष्टि न लगे कि ये जो शहर में जो हम लोग कल्पना किया करते थे, वो कल्पना का सत्य और कई शहर लेके बैठ गए। मुझे ऐसा लगता है प्रेरणा तो सब मुंबई से मिली है और जो प्रेरणा मिली, जो आर्ट एंड कल्चर की हो, चाहे वो सितारों की और वो चांद की हो, वो जो सपना हम देखा करते थे, मुझे ऐसा लगा कि आदरणीय एकनाथ जी के साथ हम लोग वो पूरा कर सकते हैं, वो सपना साकार हो सकता है और जो फिल्म सिटी है वो विश्व में वर्ल्ड की जो मॉडर्न सिटी है वो ऐसी तैयार हो सकती है। मैं वो शुभेच्छा करता हूं कि जो माया नगरी से हम लोग जुड़े हैं और जो आगे निकले हैं और पूरी दुनिया में इज्जत मिली है, उसके साथ हम ईमानदारी से पेश आए। ये ईश्वर से प्रार्थना है,
दुआ है, आप जो कहिए। కేజ్రీవాల్ అరెస్టుపై అగ్రరాజ్యం అమెరికా ఇటీవల స్పందిస్తూ ఈ వ్యవహారంలో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఓసారి అమెరికా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ మరొకసారి స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ భారత ఒక బలమైన ప్రజాస్వామ్య దేశమని తెలిపారు. స్వతంత్ర దృఢమైన ప్రజాస్వామిక సంస్థల విషయంలో భారత్ గర్విస్తుందని తెలిపారు. సదరు సంస్థల్ని బాహ్య శక్తుల ప్రభావం నుంచి సంరక్షించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. As you know that we've already yesterday India had lodged its strong objection and protest with the senior official from the US Embassy with regard to the comments made by the US State Department. The recent remarks by the State Department are unwarranted. Any such external imputation on our electoral and legal processes is completely unacceptable. In India, legal processes are driven only by the rule of law. Anyone who has similar ethos, especially fellow democracies, should have no difficulty in appreciating this fact. India is proud of its independent and robust democratic institutions. We are committed to protect them from any form of undue external influences. Mutual respect and understanding form the foundation of international relations, and states are expected to be respectful of the sovereignty and internal affairs of others. ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైందంటూ టీడీపీ ఓ వీడియోని షేర్ చేసింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపై నుంచి ప్రసంగించేందుకు సిద్ధపడగా జనం ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ఇంటి ముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకులు ప్రజల్ని వెళ్లొద్దని, విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని పదే పదే వేడుకోవటం వీడియోలో కనిపించింది. భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, వెనక్కి రండి రండి, వెనక్కి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీరాజు గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోము వీరాజు భవిష్యత్తును పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీలోకి వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించామని ఆరోపించినా సరికాదని మండిపడ్డారు. రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే టికెట్లను కేటాయించామే తప్ప కావాలని ఎవరిని పక్కన పెట్టలేదని చెప్పారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలను బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరం గౌరవిస్తున్నామని తెలిపారు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. బీజేపీ మరో ఎమ్మెల్సీ సీటును కోరుతోంది. సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు, కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక, అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ 3 పార్టీలు కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. పైన అగ్రనాయకత్వం నిర్ణయిస్తుంది, అన్ని విషయాలు సమీక్షిస్తుంది. 175 స్థానాలు, 25 పార్లమెంట్లకి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నది అని నేను చెప్పాను. కానీ పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం. మాకు ఇచ్చింది కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మరియు 6 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు, వినబిలిటీ అనండి, ఇతర విషయాలు అనండి, వాటన్నిటిని మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది. రేపు 4వ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది. కనుక ఇక్కడ రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో, ప్రతి అసెంబ్లీలో 175 అసెంబ్లీలో, ఎందుకంటే పొత్తులో కొన్ని చోట్ల మేము కంటెస్ట్ చేయొచ్చు, కొన్ని చోట్ల టీడీపీ, కొన్ని చోట్ల జనసేన. కనుక ఈ 175 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించుకోవాలి అని నిర్ణయించబడింది. అదేవిధంగా మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినం అయినటువంటి ఏప్రిల్ 6 మేము సాధారణంగా దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం. కనుక మేము నిర్వహించుకునేటువంటి మా పార్టీ ఆవిర్భావ దినం రోజున
ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి పాల్గొంటారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినం మార్చి 29 ఆ రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పాల్గొంటారని, ఈ రకంగా చేసినట్లయితే త్రివేణి సంగమం అని ఏదైతే మేము ఆకాంక్షిస్తున్నామో 3 పార్టీల యొక్క కలయిక అది చక్కగా జరిగి కింద క్షేత్రస్థాయిలో ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితాలను, ఎందుకంటే సమన్వయంతో పనిచేస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకి విఘాటం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో హన్మకొండ పోలీసులు కేటీఆర్ పై 0 FIR నమోదు చేసినట్లు తెలుస్తోంది. శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా లీగల్ సెల్లు, యూత్ కాంగ్రెస్, NSY, మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత 3 నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు. నిన్న ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ 2500 కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి గట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ, దుర్భర్షలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. తక్షణం ఆయన మీద FIR నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసీ కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఎలక్షన్ గుర్తును కూడా రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 64,087 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,698 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,573గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,404గా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,897 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 68,664 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 77,800 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 80,800 రూపాయల వద్ద కొనసాగుతూ ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు పెరిగి 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 22,327 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మీడియా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. ఇక గుడ్ ఫ్రైడే సందర్భంగా నేడు ఎక్స్చేంజ్లకు సెలవు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. పగటిపూట ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మరొక వైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం సమ్మర్ వెకేషన్ ను స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలు స్విట్జర్లాండ్ కు వెళ్లారు. సినిమా షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉండటం వలన ఆయన వెళ్లలేదు. మంచులో మహేష్ ఫ్యామిలీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను నమ్రత ఇన్స్టాలో పోస్ట్ చేశారు. హాట్ సమ్మర్ లో కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 186 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన స్థితిలో రాజస్థాన్ బౌలర్ ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును గెలిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్లు కూలిపోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో IPL 2024లో రాజస్థాన్ రెండో విజయం సాధించగా ఢిల్లీ రెండవ ఓటమిని మూట కట్టుకుంది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోడుమూరు చేరుకున్న జగన్ బస్సు యాత్ర. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రబాబు స్పెషల్ ట్వీట్. 14 ఏళ్ల వనవాసం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ గోవింద. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు. మరొకసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.
మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు కుటుంబం. ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.